హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్ 89. నేను మీ స్వాతినండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి రెసిపీ ఏంటంటే ఇంకొక కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చానమాట. అదేనండి చికెన్ దమ్ బిర్యానీ. మీలో ఎంతమందికి చికెన్ దమ్ బిర్యానీ చేయడం వచ్చో ప్లీజ్ మాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని అనుకున్నాను. అలాగే చూడండి, నేనైతే ఫస్ట్ చికెన్ తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, అలాగే మిర్చి పౌడర్, కొంచెం కాశ్మీరీ మిర్చి పౌడర్, ఇంకా ఆనియన్స్, అలాగే ధనియా, కొత్తిమీర, అలాగే పుదీనా వేసేసేసి కొంచెం అంత గరం మసాలా, అలాగే కొంచెం బిర్యానీ మసాలా కొంచెం, అలాగే పెరుగు కొంచెం వేసి, పెరుగు వేయటం వల్ల ఏమవుతుందంటే చాలా గ్రేవీ అనేది వస్తుంది అన్నమాట. పెరుగు వేసిన తర్వాత అన్నిటిని ఏం చేద్దామంటే ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం. దీన్ని మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ లేదా 20 మినిట్స్ అలా పక్కన పెట్టామంటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇది పెరుగు టేస్ట్. ఇది పెరుగుతో పాటు మనం ఈ చికెన్లో ఒక నిమ్మకాయ కట్ చేసిన హాఫ్ బద్ద నిమ్మకాయ పిండిన తర్వాత దీన్ని మొత్తం మంచిగా మనం ఫుల్ మ్యాష్ చేసేసి పెట్టామంటే మసాలా అంతా ఏమవుతుందంటే ముక్కలకి పట్టేసేసి చాలా టేస్ట్ అనమాట. మనం మసాలా పట్టేసిన తర్వాత కర్రీ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట. దీన్ని మనం కర్రీగా అయినా వాడుకోవచ్చు, అలాగే మనం బిర్యానీలో గ్రేవీ టైప్లో అయినా వాడుకోవచ్చు. ఎందుకంటే మనం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. దీనిలో ఇప్పుడు కొంచెం వీటిలో ఏం చేస్తామంటే కొంచెం ఆనియన్ అనేది యాడ్ చేసుకుందాం. ఆనియన్ యాడ్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ చేంజ్ అవుతుంది అన్నమాట. కొంచెం ఆనియన్ టేస్ట్ అనేది ఫుల్ ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఆనియన్ ఫ్రై చేసుకొని, ఆ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ దీంట్లో వేసామంటే టేస్ట్ అనేది నిజంగా అస్సం అనమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం రైస్కి తాలింపు వేసుకుందాం. చూడండి, దీంట్లో నేను ఒక 2 యాలుక్కాయలు, ఒక జాపత్రి, ఇంకా జాజికాయ, అలాగే షాజీరా, బిర్యానీ ఆకు అవన్నీ యాడ్ చేసుకున్నాము. వేసిన తర్వాత ఆయిల్లో వేసిన తర్వాత మనం కొంచెం మిర్చి అనమాట, ఒక 3 మిర్చి తీసుకున్నాను. 3 మిర్చి తీసుకొని వేసుకున్నాను. దాని తర్వాత మనం ఆనియన్ అనేది వేసుకుంటున్నాం అనమాట. ఆనియన్ అయితే మంచిగా బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఆనియన్స్ ఫుల్ బ్రౌన్ కలర్ వస్తే ఏమవుతుందంటే మనం రైస్ చేసుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా ఏదన్నా తాలింపు రైస్ వేసుకున్నామంటే ఆనియన్స్ ఫుల్గా బ్రౌన్ కలర్ అయినాయి అంటే రైస్కి అయితే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అది మనం చూడండి, మనం ఆ ఫ్రై అంతవరకు ఫ్రై చేసుకునే ఉందాము. ఆనియన్ టేస్ట్ అయితే నిజంగా చాలా వస్తుంది. చూడండి, మనం 10 మినిట్స్ అట్లా పెట్టుకొని చికెన్ పెట్టాం కదా, అట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. మ్యాగ్నేట్ చేసామంటే దానికి వేరే లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం కర్రీ కూడా అలాగే మ్యాగ్నేట్ చేసుకొని కర్రీ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని దీనిలో యాడ్ చేసుకుందాం. ఎందుకంటే అది బాయిల్డ్ అయితేనే బాగుంటుంది, మంచిగా వేగాలన్నమాట. ఆనియన్స్ అయితే చూడండి ఆల్మోస్ట్ కొంచెం వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి అల్లం చిన్నులపాయ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. అల్లం చిన్నులపాయ అయితే పచ్చివాసన పోయేదాకా దాన్ని మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. దీనిలో మనం నూనెతో పాటు కొంచెం డాల్డా అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి అనేది యాడ్ చేస్తే ఏమవుతుందంటే టేస్ట్ వస్తుంది అన్నమాట. చూడండి, చక్కగా మంచిగా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. మేమైతే ఇక్కడ జమ్మూలో బయట ఎక్కడ దొరకదండి బిర్యానీ తెచ్చుకుందామంటే. బయట ఎక్కడ దొరకదు, చేసుకుంటే మనం ఇంట్లోనే చేసుకోవాలి. బయట అయితే అసలు దొరకదు అనమాట. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎక్కువ నాన్ వెజ్ అనేది తినరు అనమాట. మన సైడ్ అంటే ఫుల్ నాన్ వెజ్ తింటారు.
మంచిగా ఉంటుంది, మనకెళ్ళి మంచిగా దొరుకుతుంది. ఇక్కడ సరిగ్గా నవరాత్రి టైంలో అయితే అస్సలు దొరకదనమాట. చాలా ఇబ్బంది అయిపోద్ది. నవరాత్రికి 9 రోజులు దొరకదనమాట. మా వారైతే నవరాత్రి టైంలో చాలా షాపులు తిరిగి వచ్చాడు. అప్పుడైతే ఒక 1 మంత్ దాకా అయితే తినలేదు. ఎందుకంటే 1 మంత్ దాకా చికెన్ దొరకలేదు కాబట్టి తినలేదు. మన సైడ్ అయితే ఆల్మోస్ట్ చికెన్ మంచిగా దొరుకుతుంది, టైం టు టైం దొరుకుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఆనియన్స్ అయితే ఏగిపోయాయి కదా, ఏగిన తర్వాత నేను అల్లం చిన్నులపై పేస్ట్ అనేది యాడ్ చేశాను అనమాట. చూడండి, ఎక్కువ మసాలా కూడా నేను యాడ్ చేయలేదు, మీరు గమనించారో లేదో. తక్కువ మసాలా, ఎక్కువ మసాలా తింటే కడుపులో మంటలు వచ్చేస్తూ ఉంటాయండి. అందుకని చెప్పేసి నేను చాలా తక్కువ మసాలా వాడతానండి, ఎక్కువ మసాలా అయితే యూస్ చేయను. చాలా తక్కువ మసాలా, లైట్ ఫుడ్ అనమాట. లైట్గా ఉంటే చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాస్ తింటే కడుపులో మంట, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అందుకని చెప్పేసి మా వారు ఎక్కువ మసాలా వేయొద్దని ముందే చెప్తారు. కానీ మ్యాక్సిమం మసాలాతోనే ట్రై చేస్తాను నేను ఎక్కువ, ఎందుకంటే మసాలా లేనిది టేస్ట్ అనేది ఉండదు. అందుకని చెప్పేసి చూడండి, ఇప్పుడైతే నేను సపరేట్ కర్రీ చేశాను. ఆ కర్రీ మీకు చూపించాను చూడండి. ముందుగా నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ కర్రీ అనమాట ఇది. కొంచెం దాన్ని కర్రీ చేస్తున్నాను చూడండి. కర్రీ అయితే ఆల్మోస్ట్ ప్రాసెస్ అయితే చెప్పలేదు, కానీ కర్రీ అయితే చేసేస్తున్నాను. దాంట్లో చూడండి, కారం వేసేసుకున్నాను, మిర్చి వేసి తాలింపు వేసేసుకున్నాను. అలాగే దీంతో పాటు ఒక టమాటా చట్నీ కానీ చేస్తున్నానండి. ఆ టమాటా చట్నీ కూడా ఎలా చేయాలి ఏంటనేది నేను మీకు చూపిస్తాను. దీంట్లో కొంచెం ధనియా పౌడర్, ఇంకా జీరా పౌడర్, కారం అయితే వేసి కొంచెం దాన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే చికెన్ అయితే తయారైపోయింది ఆల్మోస్ట్. చికెన్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అండి. బిర్యానీ అంటే ఇంకా ఇష్టం అనమాట. నేను ప్రతి సండే మా ఇంట్లో బిర్యానీయే చేస్తాను. చికెన్ కర్రీ చాలా తక్కువ అనమాట చేసేది. గ్రేవీ కోసం మీరు ఏం చేయాలంటే, మీరు ఇంకా ఇది కొబ్బరి పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే పెరుగు వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి, మీ చాయిస్ని బట్టి ఉంటుంది అనమాట. అది ఎలా వండాలి, ఏం చేసుకోవాలనేది యూట్యూబ్లో చూస్తే చాలా టైప్స్ దొరుకుతుంది అనమాట. ఎలా అయినా మనం ఏ టైప్లోనైనా వండుకోవచ్చు. ఇదైతే ముస్లిం స్టైల్లో అనమాట ఈ బిర్యానీ, ముస్లిం స్టైల్ బిర్యానీ అనమాట. చూడండి, పక్కన కూడా నేను దీంతో పాటు కర్రీతో పాటు టమాటా చట్నీ చేస్తున్నాను అనమాట. టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ కూడా నేను చెప్తాను. ఇది చూడండి, చికెన్ కర్రీలో నేను 2 టమాటాస్ అయితే తీసుకున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న దాన్ని ఇప్పుడు టమాటాలు యాడ్ చేశాను. ఈ వీడియో మా చెల్లి చేసిందండి. మా చెల్లి అయితే వంటలు చాలా బాగా చేస్తుంది. మా చెల్లికి మేమంటే చాలా ఇష్టం అనమాట. మా చెల్లి ఒక్కొక్కసారి అక్క నేను వీడియోస్ తీసి పంపుతాను, వీడియోస్ వెయ్యక్క అని కూడా చెప్తుంది అనమాట. చాలా మంచిది తను. చూడండి, కర్రీ అయిపోయింది. నేను ఇప్పుడైతే కొంచెం నమ్మక్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నమ్మక్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసేసి దీనిపైన మనం ఏదో ఒక మూతను యాడ్ చేసుకుందాం. మూతను పెట్టుకున్నామంటే మంచిగా కుక్ అయిపోద్ది అనమాట. మనం వేసిన టమాటా అయితే మంచిగా కుక్ అయిపోద్ది. చూడండి, చూస్తుంటేనే ఎలా ఉందో, నోరైతే ఊరిపోతుంది అనమాట. ఇప్పుడే తినేసేయాలి అన్నట్లు ఉంది నాకైతే. నేనైతే ఏం చేస్తానంటే, బిర్యానీ వండే ప్రతిసారి బిర్యానీ ఉడకగానే ఫస్ట్ చికెన్ ఉడకగానే ఒక ప్లేట్లో తీసేసుకొని 2 అట్లా 3 అట్లా పీసెస్ తీసుకొని వేసుకొని తినేస్తాను అనమాట. అంతలోపు మనం రైస్ అనేది ఎలా చేయాలో చూద్దాం అనమాట. చూడండి, రైస్ అయితే తీసుకున్నాను ఫస్ట్ నేను. తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా, బిర్యానీ ఆకు, ఇంకా లవంగం, యాలుక్కాయ, మీ దగ్గర ఏ ఐటెం అయితే ఉంటుందో మీరు ప్రతి ఒక్కటి దాంట్లో వేసుకోవచ్చు అనమాట. చికెన్ కర్రీ అయితే చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం టమాటా ఉడికిందంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. చూడండి, చూడడానికైతే చాలా సూపర్ అనిపిస్తుంది. మరి తింటే టేస్ట్ ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. నేను కూడా అనుకుంటున్నాను టేస్ట్గానే ఉంటుందని, ఎందుకంటే ఇన్ని మసాలాలు వేసి ఇంత ఆయిల్ వేసి కర్రీ చేస్తున్నామంటే అది సూపర్గానే ఉంటుంది. చూడండి, వావ్, యమ్మీ అనమాట. చాలా బాగుంది చూడడానికి. మరి తింటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ చాలా సూపర్ అండి నిజంగా.
ఇది ప్రాసెస్ అయితే దమ్ బిర్యానీ ప్రాసెస్ అయితే చాలా టైం పడతదండి. అదే మనం వీడియో లేకుండా చేస్తే తొందరగా అయిపోద్ది. ఈ వీడియో తీయడం వల్ల ఏంటంటే చాలా లేట్ అవుతుంది. గజిబిజిగా కూడా ఉందన్నమాట. ఎలా వేయాలి ఏంటి అనేది. ఒక సైడు రైసు, ఒక సైడు చికెన్ చేస్తా ఉంటే కొంచెం కన్‌ఫ్యూజన్ అనేది ఉంటదన్నమాట. అలాగే నేను టమాటా పచ్చడి చేశాను. ఆ టమాటా పచ్చడిలో ఫస్ట్ మిర్చి వేసుకొని, కొద్దిగంత చింతపండు, ఇంకా మీరు టమాటాలు వేసి కొంచెం ధనియా అంటే కొత్తిమీర కొంచెం వేసి మొత్తం ఫ్రై అయ్యేదాకా ఉంచుకున్నామనమాట. చట్నీ అంటే చట్నీ కాంబినేషన్ అనమాట. బిర్యానీకి కాంబినేషన్ టమాటా చట్నీ సూపర్‌గా ఉంటది. చూడండి కర్రీ వావ్! నైస్ అమేజింగ్ జింగ్ జింగ్ సూపర్ ఉండిందనమాట. అయిపోయిందండి. ఆల్మోస్ట్ అయితే చికెన్ కర్రీ, ఇంకా చికెన్ రైసు మొత్తం అయిపోయిందనమాట. వాటర్ అయితే నేను రైసు అదంతా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా దీన్ని బాయిల్ చేయటమే లేట్ అనమాట. చూడండి దీంట్లో పాటు కొంచెం నేను సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే దీనికి సాల్ట్ మనం వేసామంటే రైస్ అనేది కొంచెం సాల్ట్‌గా ఉంటదనమాట. చాలా మంచిగా ఉంటది. టేస్ట్ అనేది వస్తదనమాట. దీనిలో మనం కావాలంటే కొంచెం దీనిలో ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, స్కిప్ చేసుకోవచ్చు. లేదంటే నేనైతే దీంట్లో ఆయిల్ కూడా యాడ్ చేశాను. చూడండి ఇప్పుడు ఒక టమాటా చట్నీ అయితే అయిపోయింది కాబట్టి నేను దీన్ని గ్యాస్ మీద పెడుతున్నానన్నమాట. ఇది బాయిల్ అవ్వాలి. వాటర్ పాడబోసుకోవాలి మిగిలిన వాటరు. ఫస్ట్ అయితే రైస్ అయిన తర్వాతే వాటర్ని వంపేసుకోవాలన్నమాట. వంపేసుకున్న తర్వాత అప్పుడు చికెన్లో కలపాలన్నమాట ఇది. చికెన్లో కలిపితే అప్పుడు దీనికి టేస్ట్ అనేది మంచిగా వస్తుందన్నమాట. చూడండి టమాటా చట్నీని మనం ఏం చేసుకుందాం, మిక్సీలో వేసేసుకున్నాను నేనైతే. చూడండి రైస్ కూడా అయిపోయింది, వంపేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ కర్రీ ఉంది కదా, ఆ కర్రీలో మనం రైస్ యాడ్ చేసుకుందాము. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత దానిపైన కొంచెం లేయర్స్ అనమాట. నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను. మామూలుగా అయితే లేయర్స్ వేసేదాన్ని. ఒక్కదాన్నే ఫోన్ పట్టుకొని వీడియో తీయడం కదా, తీయలేకపోయాను అనమాట. అందుకని కొంచెం ఏమనుకోవద్దు, ఇలా ఉంది వీడియో అని చెప్పేసేసి. లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ నా ఛానల్ని బెల్ ఐకాన్ నొక్కండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2 లేయర్స్ వేస్తే ఏంటంటే బాగుంటుంది అనమాట, మిక్స్ చేసుకోవడానికైనా గ్రేవీ లేకుంటే చికెను. చూడండి నేను ఆల్రెడీ చికెన్ ముందు తీసి పెట్టుకున్నాను, ఇంకో లేయర్ వేద్దామని చెప్పేసి. కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర, ఇంకా వీటితో పాటు కొద్దిగంత ఆనియన్స్ కూడా వేసుకుందాం. చూడండి అట్లా నిమ్మకాయ పెడితే అది వీళ్ళ సీక్రెట్ అనమాట, ముస్లిమ్స్ది. అట్లా పెట్టారనుకో అది నిమ్మకాయ వాటర్ అంతా అది నింపుకొని టేస్ట్ అనేది సూపర్ వస్తుందంట. నిజంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగ ఈ పద్ధతిలో. చూడండి ఆనియన్స్ అయితే చుట్టూతా ఆనియన్ వేసుకుందాం. దీంతో పాటు మీరు దీంతో పాటు మీరు నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. నెయ్యితో పాటు అలాగే బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. లేదంటే స్కిప్ చేయాలంటే స్కిప్ చేయొచ్చు. ఒక లేయర్ అయితే అయిపోయిందనమాట. ఇది నెక్స్ట్ లేయర్కు వేయడానికి చికెన్ వేసామన్నమాట. చికెన్ తర్వాత ఈ ఉండా రైస్ కూడా మొత్తం దానిపైన వేసేద్దాం. తర్వాత దాని టేస్ట్ ఎలా ఉందో ఏంటో నోరు ఊరిపోతుంది, యమ్మీ. చూడండి నేనైతే మొత్తం రైస్ని యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఈ యాడ్ చేసుకున్న దాన్ని కొంచెం లో ఫ్లేమ్లో అనమాట, చాలా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం వాటర్ గట్లా ఏమైనా ఉంటే కొంచెం ఇది మంచిగా ఉడికిపోయిద్దంట. రైస్ అనేది ఎప్పుడైనా ఒక 50-60% ఉడికించుకోవాలన్నమాట. ఇంకా దానికంటే ఎక్కువ ఉడికించామంటే ఇది రైస్ అనేది బాగా మెత్తగా అయిపోద్దనమాట. అలా చేసుకోకుండా ఒక 50-60% మీరు రైస్ ఉడికించుకొని
ఇలాగా లేయర్స్ లాగా వేసుకున్నారంటే దానికి టేస్ట్ అయితే వేరే రకంగా ఉంటుంది. చూడండి, మళ్ళా లేయర్ పైన మళ్ళా నిమ్మకాయ పెట్టాము. నిమ్మకాయ పెట్టిన తర్వాత మళ్ళీ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ యాడ్ చేసామన్నమాట. యాడ్ చేసిన తర్వాత దీనికి మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ కూడా ఆనియన్స్ కూడా యాడ్ చేసాం కదా. ఇప్పుడైతే కలర్ వేస్తున్నాను అనమాట. ఇది నా దగ్గర ఫుడ్ కలర్. మీ దగ్గర ఏ కలర్ అయినా ఉంటే మీరు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే గ్రీన్ కలర్ అనమాట. నా దగ్గర అయితే గ్రీన్ కలర్ ఉంటే నేను గ్రీన్ కలరే యాడ్ చేశాను. చూడండి, చుట్టూతా గ్రీన్ కలర్ వేసుకున్నాను. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం నెయ్యి అనమాట. అదిగో చూడండి, నెయ్యి ప్యాకెట్ నెయ్యి ఉంటే కొంచెం నెయ్యిని యాడ్ చేశాను అనమాట. లాస్ట్లో కొద్దిగంత నెయ్యిని యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ చికెన్ ధమ్ బిర్యానీ అయితే అయిపోయిందండి. మా రెసిపీ ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే తప్పకుండా నొక్కి పెట్టుకోండి. మేము ఏ వీడియో చేస్తున్నా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ప్లీజ్ థ్యాంక్ యూ, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.